హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ హ్యాబిట్స్. టుడే మన రెసిపీ వచ్చేసి టేస్టీ రవ పాయసం. ఈ రవ పాయసాన్ని ఇలా సింపుల్ వేలో ఒకసారి ట్రై చేయండి. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయి అమృతంలా అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. స్పెషల్ డేస్లో ఇలా రవ్వ పాయసాన్ని ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంతగానో నచ్చుతుంది, అంత బాగుంటుంది. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఘీని వేసుకోవాలి. ఘీ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి 2 స్పూన్స్ వరకు జీడిపప్పుని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డ్రై గ్రేప్స్ని కూడా యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో అరకప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే రవ్వ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఏ కప్తో అయితే రవ్వను తీసుకున్నానో అదే కప్తో 4 కప్పుల పాలని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పాలను నేను కాచి చల్లార్చినవి యూజ్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని రవ్వ అనేది ఎక్కడా ఉండలు లేకుండా కుక్ చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల తరువాత రవ్వ అనేది పాలని పీల్చుకొని కుక్ అవుతుంది. ఈ రవ్వ అనేది 80% కుక్ అయిన తర్వాత ఇందులోకి 100 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా షుగర్ అంతా కరిగిపోయాక ఇందులోకి 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చివరిగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై నట్స్ని యాడ్ చేసుకొని దింపేసుకుంటే వేడి వేడి రవ్వ పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఈ రవ్వ పాయసాన్ని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తినండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.